తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. చాలా చోట్ల ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఉదయం 11 గంటలకు అక్కడ నిర్దేశించబడినటువంటి ఆ ప్లేసెస్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఇంకా మొదలు కాలేదు, అంటే కలెక్టర్లు రావడం కావచ్చు. సో తదితర కొంచెం ప్రాసెస్ వల్ల కొన్ని చోట్ల ఆల్రెడీ స్టార్ట్ అయింది, కొన్ని చోట్ల ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో బంజారా హిల్స్ నుంచి మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, బంజారా హిల్స్లో జరుగుతున్న లక్కీ డ్రా ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్ బంజారా హిల్స్లోని బీజేఆర్ భవన్లో ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ 2 యూనిట్లకు సంబంధించినటువంటి మద్యం షాపులకు లక్కీ డ్రా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిస్థితి. సో ఒక బాక్స్లో ఆయా షాపులకు సంబంధించినటువంటి దరఖాస్తుదారుల నెంబర్లను వేసి అందులో హైదరాబాద్ కలెక్టర్ ఒక నెంబర్ని తీస్తుంది. అందులో ఆ నెంబర్లో వచ్చిన వారికి ఆ మద్యం షాపుని కేటాయింపు జరుగుతుంది. సో పెద్ద ఎత్తున మనం చూడొచ్చు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ఒకవైపు ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటుగా శంషాబాద్ సరూర్ నగర్, ఎందుకంటే 30% సంబంధించినటువంటి దరఖాస్తులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 90, అందులో 33 మద్యం వ్యాపారం జరిగేది ఈ జోన్ల పరిధిలోనే జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన పరిస్థితి. ఓన్లీ హైదరాబాద్ జోన్లో పరిస్థితి 80 షాపులకు గాను 3201 దరఖాస్తులు వచ్చాయి. సికింద్రాబాద్కి సంబంధించి పరిశీలిస్తే 99 షాపులకు గాను 3022 దరఖాస్తులు వస్తాయి. సో వారి అదృష్టాన్ని మద్యం షాపుల వ్యాపారులు పరీక్షించుకుంటున్నారు. లక్కీ డ్రాలో వచ్చిన వారికి డిసెంబర్ 1 నుంచి 2 సంవత్సరాలు 2025, 2027 2 సంవత్సరాలకు గాను ఈ డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. 2 సంవత్సరాలు మద్యం షాపుల నిర్వహణకు ఈ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు హైదరాబాద్ సికింద్రాబాద్ 2 జోన్లకు సంబంధించినటువంటి మొత్తం 80, 99, 100కి పైగా 180కి పైగా ఈ షాపుల ప్రక్రియ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది మహిళ కూడా తమ వ్యాపారులను ఈ దరఖాస్తులో పాల్గొన్నట్లు తెలుస్తుంది. వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నవంబర్ 30 వరకు కూడా ఈ గడువు ముగియబోతుంది. సో డిసెంబర్ 1 నుంచి లక్కీ డ్రాలో వచ్చిన వారికి వ్యాపారులకు ఈ వైన్ షాపులను కేటాయించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సాగర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులకు లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం తెలంగాణలో 2620 మద్యం దుకాణాలకు 95,137 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఒక 19 షాప్స్కి ఆశించినంత అప్లికేషన్స్ రాకపోవడంతో ఆ 19 షాపుల లక్కీ డ్రా ప్రక్రియను నిలిపివేశారు అధికారులు, వాటిని వాయిదా వేశారు. సో మిగిలిన షాపులకు, అంటే 2020లో 19 మినహాయిస్తే ఇక 2601 షాప్కి, అంటే ఆ షాపులన్నిటికీ కూడా లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా కొనసాగుతోంది. సో అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అందరూ కూడా. సో లక్కీ డ్రాలో షాపును గెలుచుకున్న వాళ్ళు సంతోషంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో చాలామంది అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ఆల్రెడీ లక్కీ డ్రా జరుగుతున్నటువంటి ప్రదేశాలకు చేరుకున్నారు. లక్కీ డ్రా చాలా జిల్లాల్లో లక్కీ డ్రా కొనసాగుతుంది, కొన్ని జిల్లాల్లో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది.